హలో అండి. అరటి ఊచ కూర ఆవపెట్టింది ఎప్పుడైనా తిన్నారా? తినకపోతే ఎలా చేసుకోవాలో చూపించేస్తాను వచ్చేయండి. అరటి ఊచను ఉడకపెట్టి నీరంతా పిండేసి ఇలా బౌల్లోకి తీసుకోండి. కొంచెం చింతపండు రసం, ఇంకా ఆవపెట్టుకోవడానికి 5, 6 ఎండుమిర్చి, 1.5 స్పూన్ ఆవాలు, కొంచెం ఇంగువ వేసి నానపెట్టేసుకోండి. ఇంకా పోపు దినుసులండి. ఇంతేనండి, సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. మూకుడులోకి ఆయిల్ వేసేసుకుని ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేసేసుకోండి. నేను ఇలా పొడుగు మిర్చి ఎందుకు వేసానో తెలుసా? కూరని అన్నంలో కలుపుకుని ముద్ద పెట్టుకుని ఇలా ఎండుమిర్చి కొరుకు తింటే రుచి భలే ఉంటుందండి. ఇప్పుడు కొంచెం ఇంగువ కూడా వేసేసుకుని పోపంతా ఇలా ఎర్రగా వేగాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. కొంచెం పసుపు వేసేసి మనం రసం తీసి పెట్టుకున్న చింతపండు రసం కూడా వేసేసేయండి. చింతపండు రసం కూడా కొద్దిగా ఉడికాక అరటి ఊచ ముక్కలు కూడా వేసేసి చింతపండు రసం అంతా అరటి ఊచకు పట్టేలాగా కలిపేసేయండి. చింతపండు కూడా ఎక్కువ పట్టదండి, ఎందుకంటే అరటి ఊచ ఎక్కువ పీల్చుకోదనమాట. ఉప్పు కూడా కొంచెం తగ్గించే వేసుకోండి. ఇప్పుడు ఆవని రుబ్బేసుకుని కూరలో వేసేసుకోండి. ఎప్పుడైనా ఆవ వేసేటప్పుడు స్టవ్ ఆపి వేయాలండి. వేడి మీద వేస్తే చేదొస్తుందనమాట. ఇలా ఆవంతా కలిపేసి ఒక్క 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసేయండి. చక్కగా ఆవ పీల్చుకుని కూర భలే రుచిగా ఉంటుందండి. ఇందులో ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. ఎలా ఉంది నా రెసిపీ?